తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అంటే 30/5/2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబాల్ ఖానులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ గారు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారు, తెలంగాణవాది విఠల్ గారు, బిఎస్ రాములు కవి రచయిత గారు కూడా పాల్గొని మొదలగు వారు తెలంగాణ ఉద్యమకారుల గొంతుకగా వారి అభిప్రాయాలను విన్నవించుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులను నిజమైన ఉద్యమకారులను గుర్తించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజమైన ఉద్యమకారులను గుర్తించాలంటే పాశం యాదగిరి, చంద్రకుమారు, విఠల్, పృథ్వీరాజు లాంటి వాళ్ళను ఉద్యమకారుల గుర్తింపు కమిటీలోకి తీసుకోవాలని వేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల వేదిక వివిధ జిల్లాలకెళ్ళి ఒక్కొక్కరిగా హడక్ కమిటీగా నియమించుకోవటము జరిగినది. ఈ కమిటీ ప్రజలకు అండదండగా నిలబడుతూ హక్కులను సాధించుకుంటూ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలబడాలని తీర్మానించుకున్నది. జోహార్ కానిస్టేబుల్ కిషన్నకు, జోహార్ సిద్ధులు. కూలిపోయనే మా పాటల శిఖరం, రాలిపోయనే ఈ పేదల రాగం. కూలిపోయనే మా పాటల శిఖరం, రాలిపోయనే ఈ పేదల రాగం. నింగికెగసిన దీవో ఎర్రని గానం, నింగికెగసిన దీవో ఎర్రని గానం. పయనమైపోయినాది పోరు ప్రవాహం. జోహారు గద్దరన్న, జోహారులే నీకు. పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న, జోహారులే నీకు. పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది జీవితాలను పరిశీలిస్తే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు పుట్టుడు కష్టాలను పెడుతున్నారు, పెరుగుడు కష్టాలను పెరుగుతున్నారు, చచ్చిపోవడం కూడా కష్టాలను చచ్చిపోతున్నారని అనిపిస్తున్నారు. పుట్టుడు ఉద్యమాల్లోనే పుడుతున్నారు, పెరుగుడు ఉద్యమాల్లోనే పెరుగుతున్నారు, చివరి వరకు ఉద్యమాలు చేస్తున్నారు అన్నారు. ఒకసారి ఏం జ్ఞాపకంకి వస్తుందంటే, జగమే మాయ బ్రతికే మాయ అనేటువంటి చెప్తూ బాధలన్నీ సుగమనుకో ఏంటాడు ఒక దగ్గర ఒక పాటలో బాధే సుఖమనే భావన రానివో అంటారు. అట్లా మనం తృప్తి పడాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తాం. ప్రశ్నించడం, న్యాయం కోసం పోరాటం చేయడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది ఇది బై నేచర్ మీకు వచ్చినటువంటి నేచర్. ఆ నేచర్ ఎంతో మీకు ఉందో 69 నుంచి ఉన్నటువంటి ఉద్యమాల్లో మీరు ఉన్నారు అని అంటే, ఇప్పటికి కూడా వచ్చి మళ్ళీ ఉద్యమాలు అని చెప్పేసి ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారంటే మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఒక ధన్యవాదాలు. నిజంగా నా హృదయం పులకించిపోతుంది. అంటే ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా అన్యాయానికి వ్యతిరేకంగా మేము నిలబడతాం, అక్రమాలను మేము ఎదిరిస్తాం, ఇంకా ఒక తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పేసి మేము పోరాడతాం, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి అడుగుతాం, మా నీళ్ళు మాకు రావాలని చెప్పేసి కోరుతామని చెప్పేసి మీరు కోరుతున్నారంటే నిజంగా మీ ఉద్యమ స్ఫూర్తికి నాకు నిజంగా అభినందనలు, హృదయపూర్వక అభినందనలు. మిత్రుల ఇక్కడ ఏం లేదు, ఒక చిన్న సమస్య ఉంది. అది దయచేసి దాన్ని ఎవ్వరూ మాట్లాడతలేరు,
ఒక్కటి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా, వేరే ఉద్దేశం ఏం లేదు. ఓ 12 మంది కలిసి అడవికి పోయినారట. ఒకళ్ళు కోళ్ళు తీసుకపోయినారు, ఒకళ్ళు బియ్యం తీసుకపోయినారు, ఒకళ్ళు పప్పు తీసుకపోయినారు, కూరగాయలు తీసుకపోయినారు, కట్టెలు అన్నీ తీసుకపోయినారు. ఇద్దరు ఏం తీసుకురాలేదట. ఇద్దరు ఏం తీసుకపోలే. కోళ్ళు తెచ్చిన కోళ్ళు కూడా అన్నారు, పొయ్యి పెట్టమన్నారు, వంట ఏమన్నారు. ఈ 10 మంది కలిసి మొత్తం కష్టపడి కొంచెం బిర్యానీ అన్నము గిన్నెము అంతా తయారు చేసినారు. అది ఏమి తేనోడు ఏమంటున్నారంటే, అందరికి నేను మంచి పెడతా, నాకు పెద్దరికం ఇయ్యను. ఆ మాటకారి అయిపోయాయి. మనం మాటల్లో ఓడిపోయి నువ్వు అందరికి పంచి పెట్టమంటున్నావు. సో పంచేటోడు ఎవడు? నువ్వు ఆడ కూర్చున్నావు. వాడు ఓడికి పంచుతాడు, వాడు ఎవడికి పంచాలో వాడికే పంచుతాడు. ఎవరు నాయకత్వం వహిస్తున్నారు మనకు? వాడు ఎటువంటి వాడు? నిజాయితీ ఉన్నవాడా, నిజాయితీ లేనివాడా, ధర్మం ఉన్నవాడా, ధర్మం లేనివాడా? మోసపూరితంగా ఉద్యమంలోకి వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించి ఉద్యమాన్ని ఉపయోగించుకొని ఉద్యమం పేరుతోటి పోస్టులు తీసుకోవడం కోసం ఇవాళ ఇక్కడికి వచ్చాడా? అది తెలుసుకుంటారేమో. 1969 నుంచి జరిగింది. 1969 నుంచి ఇదే జరిగింది. 69లో ఉద్యమానికి నాయకత్వం వహించిన అందరూ గవర్నర్ పోస్ట్ ఇస్తే పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది అనుకోని భ్రమపడి మోసపడి ఒకవేళ చేతికి అధికారం అప్పగిస్తే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు 40,000 కోట్లు తింటాడు, ఇంకో దాని పేరు 50,000 కోట్లు తింటాడు. ఉద్యోగాలు లేవు, ఇంకోటి లేవు, ఏం లేవు. దానిలో 1000 నాగాలతో దున్నిస్తాడు రామోజీ ఫిలిం. 1000 నాగాలు పెట్టి రామోజీ ఫిలిం దున్నిస్తాడు. మళ్ళా ఎక్కడ నాగా తీసుకుంటాడు. వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలా ఇప్పుడు నాయకత్వం వచ్చడానికి? మీకు సిద్ధు లాంటి వాళ్ళు దొరుకుతలేరా? అన్వర్ భాయ్ లాంటి వాళ్ళు దొరుకుతలేరా? నిజంగా ఉద్యమం కోసం ఎవరైతే పోరాటం చేసినారో, త్యాగ బుద్ధి ఉన్న వాళ్ళు, స్వార్థం లేని వాళ్ళు, కష్టపడే తెలిసిన వాళ్ళు, మోసం చెయ్యని వాళ్ళు, దయచేసి అలాంటి వాళ్ళని మీ నాయకులుగా పెట్టుకుంటే భవిష్యత్తు ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఉద్యమానికి మళ్ళా మోసగాలని, చీటర్స్ని, మళ్ళా మీకు అన్యాయం చేసేవాళ్ళని, ఇక్కడ మాట్లాడిపోయి అక్కడ వెనకాల కూర్చుండి పదవులు అడుక్కునే వాళ్ళని, తీరసారాలు చేసేవాళ్ళని, తమకు ఇష్టమైన వాళ్ళ కాంట్రాక్ట్లు ఇప్పించుకునే వాళ్ళని, కమిషన్లు తీసుకునే వాళ్ళని మళ్ళా మీరు నాయకులుగా పెట్టుకుంటే ఏం లాభం లేదు. అది మీ ఇష్టం, మీ బుద్ధి. ఈ విషయం మీకు స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ మీకు మాట్లాడడం జరిగింది. అందుకని అయితే ఉందో ఇవాళ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటే అక్క చెప్పింది తప్పదు. అక్క చెప్పిందే కరెక్ట్. అన్యాయాల అక్రమాలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయి. అన్యాయం అక్రమాలు అంచువేత ఉన్నంత కాలం, మోసం ఉన్నంత కాలం ఉద్యమాలు తప్పనిసరి ఉంటాయి. మనం కూడా ఇవాళ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఉద్యమాలు చేయాల్సి వస్తున్నారంటే ఇవాళ మనం ఆశం యాదగిరి అసలు ఎన్ని విషయాలు మొత్తం మేమందరం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నామంటే దాని దగ్గర రాముడు గారు బ్రహ్మాండమైన పుస్తకం రాసి ఎన్ని రిపోర్ట్స్, ఎన్ని వివరాలు, ఎన్ని వాస్తవాలు అని వీళ్ళు ఆశం యాదగిరి లాంటి మనం కూర్చోబెట్టుకొని మనం మాట్లాడాలి గవర్నమెంట్. కానీ ఎవరెవరు ఉద్యమకారులని ఎవరిని అడుగుతాను? మరి వాళ్ళ కోదండం సార్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు చాలా దగ్గరలో ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి గారు మీ మాట వింటారు. ఓకే, అందరికీ పేపర్లో వినబడుతున్నది. మరి మేము కూడా చూస్తున్నాం. మరి నీ బాధ్యత కనీసం నువ్వు 2వ తారీఖు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంకా మిగిలిన కొన్ని కేసులు ఉన్నాయి, ఇంకా కొన్ని కేసులు మిగిలి ఉన్నాయి. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అక్కడక్కడ కొన్ని కోట్ల కేసులు అటెండ్ చేస్తున్నారు. 2014 నుంచి కేసీఆర్ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఆర్టీసీ వాళ్ళ మీద కేసులు పెట్టాడు, మున్సిపల్ ఉద్యోగుల మీద కేసులు పెట్టాడు, ఉస్మానియా విద్యార్థుల మీద కేసులు పెట్టాడు, రకరకాల ఉద్యమాల మీద కేసులు అయినాయి. కనీసం ఆ కేసులు మీరు విత్డ్రా చేయండి. అయితే జడ్జిగా నేను
10 ఏళ్ళు న్యాయమూర్తిగా, 10 ఏళ్ళు అడ్వకేట్గా పనిచేసిన, క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేసినాం. 23 ఏళ్ళు నేను జడ్జిగా పనిచేసిన, 23 ఏళ్ళు నేను జడ్జిగా పనిచేసిన, హైకోర్టు జడ్జిగా 7 ఏళ్ళు పనిచేస్తున్నాను. ప్రభుత్వం కనుక కేసులు విత్డ్రా చేసుకోదలుచుకుంటే 2 గంటల పని, 2 గంటలు మొత్తం జీవోలు తీసుకొచ్చి, ఆర్డర్ తీసుకొచ్చి, ఉద్యమ సమయంలో అయినటువంటి ఒక మొత్తం కేసులన్నీ కూడా మేము విత్డ్రా చేస్తున్నాం అని జీవోలు తీసుకొచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి ఇక్కడ వాళ్ళకి అధికారం ఇచ్చేస్తే వెరిఫై చేసి, ఇక్కడ అంటే నిన్న పెద్ద మనిషి చెప్తున్నాడు ఏంటంటే ఉద్యమకారుల కేసులు మేము గుర్తించలేకపోతున్నాం, ఎఫ్ఐఆర్లో ఉద్యమకారులు లేదు అంటున్నాడు. ఉద్యమని అని ఆ రోజు ఏం జరిగింది, ఏ కారణం చేత ఊరేగింపు జరిగింది, ఏ కారణం చేత మీటింగ్ జరిగింది, ఏ విధంగా ఉద్యమాలు జరిగినాయి అని తెలుసుకోలేకపోతుంటే అది ఏ ప్రభుత్వం ఆ మాత్రం తెలుసుకోలేకపోతే, కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం తెలుసుకోవాలని, ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని, తెలంగాణ పిల్లలకు ఇక్కడ జరిగే ప్రతి ఉద్యోగాల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఈవెన్ ప్రైవేట్ సంస్థలో 80% ఉద్యోగాలు మన పిల్లలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాము. మిగతా వాళ్ళు మీరు మాట్లాడిన తర్వాత అవకాశం ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ నాయకత్వ విషయాల్లో మీకు స్పష్టత కనుక లేకపోతే మనం ఏం చేయాలి?